జూన్ 11 పౌర్ణమి నాడు రాత్రికి రహస్యంగా వంటగదిలో దేనిని పెడితే చాలు కేవలం 24 గంటల్లో మీరు కోటీశ్వరులవుతారు. ఈ నెల 11వ తేదీన అంటే ఈ రోజే పౌర్ణమి. ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అలాగే ఏరువాక పౌర్ణమని కూడా పిలుస్తూ ఉంటారు. జ్యేష్ఠ మాసంలో మనకు ఈ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అని అంటారు. ఇది చాలా పవర్ఫుల్ అలాగే శక్తివంతమైన పౌర్ణమి. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఇది ఒక్కటి మీ వంటగదిలో పెడితే చాలు, మీ కష్టాలన్నీ పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వీడియో చూసే ముందుగా ఓం నమః శివాయ అనే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వంటగదిలో ఏ వస్తువుని పెట్టాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. జూన్ 11 అంటే ఈరోజే పౌర్ణమి. పౌర్ణమి రోజున వంటగదిలో ఇది ఒక్కటి పెడితే చాలు, అద్భుతమైనటువంటి ఫలితాలైతే వస్తాయి. ఇంట్లో ఉండేటటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, దారిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకు తిరుగులేనటువంటి రాజయోగం ప్రాప్తించటం జరుగుతుంది. అలాగే ఇది వంటగదిలో పెట్టుకోవటం వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నా, అనార్థాలు జరుగుతున్నాయి అని మీరు బాధపడుతున్నా, చాలా వరకు కూడా మాకు కష్టాలు వస్తున్నాయి, వాటి నుండి మేము చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నాము అని మీరు బాధపడుతున్నా సరే, అలాంటి వాటి నుంచి మీరు చాలా అంటే చాలా ఈజీగా బయటపడాలి అంటే వంటగదిలో ఇది ఒక్కటి పెట్టి చూడండి. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు రాత్రి ఇది ఒక్కటి మనం పెట్టుకుంటే తెల్లవారేసరికి మనం అద్భుతాన్నైతే చూస్తాము. మనకున్న సమస్యల నుంచి బయటపడతాము. అలాగే కష్టాల నుంచి మనం చాలా ఈజీగా బయటకి రాగలుగుతాము అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఒక్క పని, ఈ చిన్న పరిహారం అనేది చేయండి చాలు. పౌర్ణమి తిథిని మనం గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము. పౌర్ణమి నాడు చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అని మనం నమ్ముతూ ఉంటాము. అంతేకాకుండా పౌర్ణమి తిథి రోజున ఇలా పరిహారం పాటించుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని కూడా పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని అయితే చేయండి. ఈ పరిహారం ఒక విధి విధానంగా కూడా మీరు చేసుకుంటే మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే రావటం జరుగుతుంది. ఈ పరిహారం పౌర్ణమి రోజునే చేయాలి. ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమి తిథి చాలా బాగుంది. కావున మీరు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. మనం ఇలా పౌర్ణమి తిథి బుధవారం కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేస్తే అది తప్పకుండా మనకు సిద్ధించడమే కాదు, మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది. మా ఇంట్లో చాలా వరకు కూడా దారిద్రాలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా మాకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. పిల్లలు అస్సలు మాట వినరు, మేము చెప్పింది అస్సలు పట్టించుకోరు, మా భర్త కూడా మమ్మల్ని సరిగ్గా చూసుకోడు, భార్యాభర్తల మధ్యన ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎంత డబ్బు సంపాదించినా కూడా అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంట్లో ఒక్క రూపాయి కూడా అస్సలు నిలవటం లేదు. చాలా వరకు సంపాదిస్తాము కానీ చివరకు ఏమీ మిగలటం లేదు. మాకు ఏం చేయాలో అస్సలు అర్థం కావటమే లేదు. వీటన్నింటికీ కూడా ఏదైనా ఒక పరిష్కారం ఉంటే బాగుండు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మేము చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు. ఇది చాలా పవిత్రమైనటువంటి పరిహారం, చాలా పవర్ఫుల్ పరిహారం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ పరిహారం ద్వారా మనకు 100% అయితే రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మన ఇంట్లో ఉండే చాలా వరకు కూడా నెగటివిటీ తీసేస్తుంది. ఇదంతా కూడా గొడవలు జరగటం, సమస్యలు రావటం,
కష్టాలను ఎదుర్కోవటం, నష్టాలు అధికంగా చూడటం, ఎంత సంపాదించినా కూడా ఇంట్లో ధనం మిగలకపోవటం, బయట జనాల ఏడుపు చూస్తే కుళ్ళు కుతంత్రాలతో ఇలాంటివన్నీ జరగటం, వీటితో పాటు చాలా వరకు కూడా మనం ఇబ్బందులకు గురి అవ్వటం, ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో నకారాత్మక శక్తులు ఉండటం వల్ల, అంటే నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల ఇలాంటివి అధికంగా మనకు జరుగుతూ ఉంటాయి. మనపై ఏడుపు ఉంటుంది కదా, అలాంటి ఏడుపు ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేము, అక్కడే ఆగిపోతాము. సంపాదిస్తాము, అన్నీ బాగుంటాయి, అలాగే అందరికంటే కూడా మనం బాగున్నాము అని ఒక ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనాల ఏడుపు, అలాగే ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ అనేది ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేము. ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక ఇబ్బందితో మనం ఇబ్బంది పడుతూనే ఉంటాము. అలాంటి ఇబ్బందుల నుంచి మీరు ఈజీగా బయటపడాలి అంటే ఈ పౌర్ణమి తిథి నాడు వంటగదిలో ఇది ఒక్కటి పెట్టండి చాలు. ఇది పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుంది. జనాల ఏడుపు కానీ, చెడు దిష్టి, అలాగే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు ఇవన్నీ తొలగిపోతాయి. మాకు ఇంట్లో మనశ్శాంతి అనేది లేదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని అనుకునేవారు ఈ పౌర్ణమి తిథి రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ పరిహారాన్ని అయితే చేయండి. తెల్లవారేసరికి ఖచ్చితంగా కొంచెమైనా మార్పుని మీరు గమనించుకోగలుగుతారు. అలా చేసుకుంటే చాలా వరకు 99% మీకున్న దరిద్రం అంతా వదిలి వెళ్ళిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఉండే చెడు వెళ్ళిపోతుంది, మీ ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న దారిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఆచరించండి. ఈ పరిహారానికి కావాల్సింది ఏమిటి అంటే ఖచ్చితంగా స్ఫటిక నల్ల నువ్వులు కావాలి, చిటికెడు పసుపు కుంకుమ కావాలి, అలాగే ఒక రూపాయి బిళ్ళను కూడా తీసుకోవాలి. ఈ వస్తువులన్నీ తీసుకొని మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఇలా వీటితో ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. మీ ఇంట్లో ఉండే చెడు వెళ్ళిపోతుంది, మీకంతా మంచే జరుగుతుంది. మీకు చాలా వరకు కూడా మంచి ఫలితాలు రావటానికి, అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపటానికి ఈ పదార్థాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ జ్యేష్ఠ పౌర్ణమి తిథి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎన్ని పరిహారాలని చేసినా, ఎన్ని పూజలను చేసుకున్నా కూడా రాత్రికి ఈ పరిహారం అనేది మీరు ఖచ్చితంగా చేయండి. ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు, పాటించాల్సినటువంటి అవసరం అయితే అస్సలు లేదు. కానీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని ఈ పరిహారం పాటిస్తే సరిపోతుంది. మీరు శుభ్రంగా స్నానం చేసుకొని ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఈ పరిహారం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలైతే తప్పకుండా వస్తాయి. అద్భుతమైనటువంటి ఫలితాలతో పాటుగా మీ జీవితం అనేది కూడా మారిపోతుంది. మన ఇంట్లో మనకు ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటి నుంచి మనం ఈజీగా సులభంగా బయటకు రావటానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ పౌర్ణమికి మేము ఈ పరిహారం చేశాము, మాకు ఫలితం అయితే రాలేదు అంటే మళ్ళీ వచ్చే పౌర్ణమి నాడు చేయండి, ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది. కాకపోతే ఒక్కోసారి మీకు ఫలితం ఎప్పుడు రాదు అంటే గనక మన స్థితిగతులు బాగోలేనప్పుడు, మనకి ఎక్కువగా ఇబ్బందులు ఉన్నప్పుడు, అలాగే మనకు అన్నీ కూడా అంటే ఆ దైవం అనుగ్రహం లేనప్పుడు, ప్రకృతి సహకరించినప్పుడు మనకి ఫలితాలైతే రావు. అలా రాలేదు అని మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు.
అలాగే ఈ పరిహారం చేసినా మాకు ఫలితం రాలేదని కూడా ఎప్పుడూ మనం అనుకోకూడదు. ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే నాకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అని మనసులో గట్టిగా అనుకొని ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చాలామంది కూడా ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాలను పొందారు అని మనకు శాస్త్రాలలో తెలియచేయటం జరిగింది. శాస్త్రాల ప్రకారం ఇవి పురాతనమైన పరిహారాలు. అప్పట్లో మహర్షులు, ఋషులు, మన పెద్దవారు ఎక్కువగా ఈ పరిహారాలన్నింటినీ పాటించేవారు. వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవటం వల్ల చాలా వరకు కూడా చెడు దిష్టి నుండి బయటపడి వారికి ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా తొలగిపోతాయి అని మనకు శాస్త్రంలో తెలియచేయటం అనేది జరిగింది. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు కూడా చక్కగా పరిపూర్ణమైన నమ్మకంతోనే చేయండి చాలు. అలాగే మనం భోజనం చేసిన తర్వాత కిచెన్ని క్లీన్గా చేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే మీకు అంత మంచిది. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే, ఒక చిన్న గిన్నె కానీ లేదంటే ఒక చిన్న ప్లేట్ని కానీ తీసుకోండి. ఏదైనా పర్వాలేదు, చిన్న ప్లేటు ఒకటి తీసుకోండి. అలా తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నల్ల నువ్వులని పోయండి. అలాగే కొంచెం స్ఫటిక ముక్కని పెట్టండి. స్ఫటిక అంటే అలం అంటూ ఉంటాం కదా, బయట ఇదే మార్కెట్లో పూజా స్టోర్స్లో లభిస్తుంది. మనం దీన్ని తెచ్చుకోవాలి. స్ఫటిక అనేది మనకు ఉన్నటువంటి దిష్టిని తీసేస్తుంది. అలాగే నల్ల నువ్వులు కూడా నకారాత్మక శక్తులు అంటే నెగటివ్ ఎనర్జీ ఉన్నా లేదా ఏదైనా చెడు ప్రయోగం చేసినా, అలాగే ఇంట్లో మనకు తెలియకుండా గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, వాటి ద్వారా ఏవైతే మనస్పర్ధలు ఏర్పడతాయో అవన్నీ కూడా ఈ నల్ల నువ్వులు లాగేసుకుంటాయి. స్ఫటిక దిష్టిని బయట పడేస్తుంది. చాలా వరకు కూడా మనకు మంచి జరగటానికి, అద్భుతమైనటువంటి ఫలితాలు రావటానికి, మన జీవితాన్ని మార్చటానికి ఈ స్ఫటిక బాగా ఉపయోగపడుతుంది. కుంకుమ, పసుపు అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటాయి. అలాగే పసుపు, కుంకుమను మనం శుభసూచికంగా భావిస్తూ ఉంటాము. ఈ 2 వస్తువులు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పసుపు, కుంకుమనైతే తీసుకోండి. ఆ తర్వాత రూపాయి బిళ్ళ అంటే ధనం కాబట్టి చాలా వరకు కూడా ఏదైనా చెడు ఎక్కువగా ఉంటుంది కదా, దానిని లాగేసుకునే శక్తి ధనానికి ఉంటుంది. అందుకే ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. ఒక ప్లేటుని తీసుకొని 2 స్పూన్ల నల్ల నువ్వులను పోసి దాంట్లో కొంచెం స్ఫటిక ముక్కను పెట్టేసి దానిపైన చిటికెడు పసుపు, కుంకుమను చల్లి ఒక రూపాయి బిళ్ళని కూడా ఆ ప్లేట్లో పెట్టండి. ఇవన్నీ ఆ ప్లేట్లో పెట్టేసిన తర్వాత ఆ ప్లేట్ని తీసుకువెళ్ళి మీ వంటగదిలో ఏ మూల అయినా సరే పెట్టుకోండి. అలా రాత్రంతా కూడా ఉంచి ఉదయం లేచిన తర్వాత ఆ స్ఫటికను కానీ, నల్ల నువ్వులు కానీ, కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పడవేయండి. మీరు నిద్ర లేవగానే ముందుగా ఈ పనిని చేయండి. రాత్రికి ఈ వస్తువులన్నీ పెట్టి ఆ ప్లేట్ని వంటగదిలో పెట్టుకున్నాం కదా, రాత్రంతా కూడా ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా ఆ వస్తువులన్నీ లాగేసుకుంటాయి. చాలా వరకు కూడా దుష్ట శక్తులు, దుష్టి ప్రభావాలు, దిష్టి దోషాలు, ఎక్కువగా ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజు రాత్రంతా కూడా మనం పెట్టుకుంటాం కాబట్టి ఆ వస్తువులు అనేవి 100% నకారాత్మక శక్తులను తీసేసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత
మీరు చక్కగా ఇవన్నీ కూడా బయటకు తీసుకెళ్ళి మీ ఇంటి నుంచి ఎవరూ తొక్కని ప్రదేశంలో దూరంగా ఎక్కడైనా సరే లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ పడవేయండి. అలాగే ఆ రూపాయి బిళ్ళని మీ ఇంటి బయటనే ఉంచండి. అలా ఉంచిన తర్వాత ఎవరైనా సరే మీ ఇంటి ముందుకు వచ్చినా బిచ్చగాడికి కానీ లేదా మీరు బయటకు వెళుతుంటే మీకు పేదవారు కనిపిస్తారు కదా, ఆ రూపాయి బిళ్ళని వారికి దానంగా ఇచ్చేయండి. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మనం జాతకం, మన జీవితం మెరుగుపడుతుంది. మన ఇంట్లో ఉండేటటువంటి దారిద్రాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మనకి అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. మన జీవితం మారుతుంది. మీరు చేపట్టినటువంటి పనులలో విజయాలని సాధిస్తారు. మనకు చక్కగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి తిథి నుంచి అంతా పట్టిందల్లా బంగారంలాగా మారటానికైతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మీరు చేయాల్సిందల్లా నమ్మకంతో మనస్ఫూర్తిగా నమ్మి ఈ పరిహారాన్ని చేయండి చాలు. మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.